అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాడు. గతంలో అతను అధికారంలో ఉండేటప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది, ఇతను ఎంత ఖర్చు పెట్టాడు, మిగిలిన డబ్బు ఏం చేశాడు, మనం ఒక్కసారి విత్ స్టాటిస్టిక్స్ చూద్దాం. పోలవరం కూడా తాకట్టు పెట్టేశాడా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 2019-20 సంవత్సరానికి గాను కేంద్రం ఇచ్చింది 1850 కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం 375 కోట్లు. అదేవిధంగా 2020-21 కేంద్రం ఇచ్చింది 2234 కోట్లు, ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి 296 కోట్లు. 2021-22 కేంద్రం ఇచ్చింది 1898 కోట్లు, ఖర్చు పెట్టింది 555 కోట్లు. అదేవిధంగా 2022-23 కేంద్రం ఇచ్చింది 1671 కోట్లు, ఖర్చు పెట్టింది 330 కోట్లు. అంటే మొత్తం కేంద్రం 7653 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇస్తే ఆయన ఖర్చు పెట్టింది 1557 కోట్లు. అంటే మిగిలిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం తేడా వచ్చి ₹1-2 కాదు, 6096 కోట్లు డబ్బు ఏమైంది జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు. నిన్న ఇతను వచ్చాడు, ఎవరు? అంబట్టి రాంబాబు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి. ఇతను ఏంటంటే వచ్చి పోలవరం అర్థం చేసుకోలేని సబ్జెక్టు, అది ఒక పెద్దది అంటారు. నీకు అర్థం కాలేదంటే నువ్వు చేత కాలేదని అర్థం. అంబట్టి రాంబాబు గారు మీరు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు పోలవరంకి వెళ్ళి రివ్యూ చేశారు? డైరెక్ట్గా వెళ్ళి డయాఫ్రమ్ వాల్ గురించి కానీ, స్పిల్వే గురించి కానీ, ఎగువ కాపర్ డ్యామ్ గురించి కానీ, మేజర్ పార్ట్ ఆఫ్ ది డ్యామ్ గురించి కానీ కనీసం మీకు అవగాహన ఉందా? అంబట్టి రాంబాబు గారు అవగాహన లేకుండా నిన్నేదో మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీరు చేసిన తప్పులన్నీ ప్రజల ముందు పెట్టాడు కాబట్టి ఇంక ఏదో ఒకటి కవరేజ్ చేయాలి కాబట్టి మీడియా ముందుకొచ్చి సొల్లు వాగడం ఆపండి. ఎందుకంటే మీరేమీ చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పండబెట్టారు, కూర్చోబెట్టారు 11 స్థానాల్లో. అది గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుని ఎందుకు పట్టించుకోలేదయ్యా? సరే నువ్వు అనొచ్చు పోలవరం ప్రాజెక్టు మేమేం చెప్పామని. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డే 2021 ఖరీఫ్, 22, 23, 24 ఎన్నిసార్లు మాట మార్చాడు? దానికి సమాధానం చెప్పు. అంతకుముందు నీకన్నా ముందుగా ఒక అతనున్నాడు కదా నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన 1%, తొందర ఎందుకన్నా, వెయిట్ 2021 డిసెంబర్ కంప్లీట్ చేస్తామన్నాడు కదా. 2021 డిసెంబర్ అయిపోయి మళ్ళీ 4 ఏళ్ళు అయిపోయింది కదా, ఎందుకు గట్టలేకపోయారు? ఇది మీ చేతగానితనం వల్ల కాదా? మీరు 5 ఏళ్ళు ఆ పోలవరం ప్రాజెక్ట్ని కమిషన్ల కోసం వాడుకొని పక్కన పెట్టేసి మొత్తం ప్రాజెక్టులో కాపర్ డ్యాము, ఇవి డయాఫ్రమ్ వాళ్ళు అన్నీ కొట్టుకొని పోతూ ఉన్నా కనీసం పట్టించుకోకుండా, కనీసం రిపేర్లు చేయకుండా ఈ విధంగా నాశనం చేసింది మీరు కాదా అంబట్టి రాంబాబు గారు? దీనికి సమాధానం చెప్పండి. నువ్వు ఇంకొకటి అంటూ ఉన్నావు, పోలవరం ప్రాజెక్టు నేను అర్థం చేసుకోలేని సబ్జెక్టు ఈ విధంగా అని. నిన్ను సూటిగా అడగదలుచుకున్నాం, పోలవరం ప్రాజెక్టులో నీకు కనీసం ఎన్ని మండలాలు ఉన్నాయని తెలుసా? మొత్తం ఆ పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఏమన్నా కనీసం బేసిక్ విషయాలన్నా తెలుసా? నిన్ను సూటిగా అడుగుతున్నాం. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టులో 371 హ్యాబిటేషన్స్, 226 రెవెన్యూ విలేజెస్, మొత్తం దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పీపుల్ 1,88,012 మంది, హౌస్ హోల్డ్స్ 55,799, ఫుల్ సబ్మర్జెన్ 155 విలేజ్లు, అదేవిధంగా పార్షియలీ 216 విలేజ్లు, అదేవిధంగా టోటల్ ట్రైబ్స్ 89,827, రీహాబిలేషన్ సెంటర్లు 11, ఫారెస్ట్ ల్యాండ్, నాన్ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కలిపి 1,83,013 ఎకరాలు. అంటే ఇంత డేటా ఉంది. ఇవన్నీ నువ్వు కనీసం ఏ రోజైనా పెట్టుకొని చూసావా? వీళ్ళ ఎంతమందికి పునరావాసం కల్పించావయ్యా? ఒక్కరికన్నా పునరావాసం కల్పించారా? గతంలో తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం దిగిపోయే నాటికి ఏ విధమైతే పునరావాస కేంద్రాలు అవి మాత్రం తప్పితే మీరు 5 ఏళ్ళలో ఒక్కటి కల్పించలేదు. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 72% పూర్తయింది అంది. మీ హయాం మొత్తం ఇప్పుడుకైతే 77. దాంట్లో ఏంటంటే మీరు పాడు చేసిందే ఎక్కువని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగితే పోలవరం ఎంతవరకు వచ్చింది ఇచ్చిన రిప్లై. దాని గురించి నీకు తెలుసా? నోటి మాటలు, గాలి మాటలు ఆపండి అంబట్టి రాంబాబు గారు. ఆ విధంగా గాలి మాటలు చెప్పారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఊడ్చిపెట్టి నిన్ను కూడా ఆఖరికి సత్తెనపల్లిలో చిత్తుగా ఓడించి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడి అవాస్తవాలు చెప్పాలనుకుంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన స్థానాలు కూడా రావు. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మారండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఊరుకోరు అంబట్టి రాంబాబు గారు. ఎందుకంటే మీ నోటి దూల కూడా కాస్త తగ్గించుకోండి. మీరు అన్నట్టు సంజన సుకన్య అని అర్థం చేసుకున్నంత సులువు కాదు.
పోలవరం అని అర్థం చేసుకోవడం. ఇకనైనా మారి సబ్జెక్ట్ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విని తెలుసుకొని చేసిన తప్పులకి మీరు ప్రజలకి క్షమాపణ చెప్పండి అంబటి రాంబాబు గారు.